ఒక ఊరిలో అనిత అనే యువతి ఉండేది. ఆమె చాలా మంచి మనసు గలది. అందరితో స్నేహంగా ఉండేది. ఒకరోజు అనిత ఊరిలో చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మునిగిపోయింది. ఆమె ప్రాణం పోయింది. కానీ ఆమె ఆత్మ మాత్రం ఊరిని విడిచిపెట్టలేదు. అనిత ఆత్మ తన తల్లిదండ్రులను, స్నేహితులను చూడటానికి, వాళ్ళతో మాట్లాడటానికి చాలా ప్రయత్నించింది. కానీ ఎవరు ఆమెను చూడలేకపోయారు, వినలేకపోయారు. ఆమె ఒంటరిగా బాధతో ఊరిలో చెరువు దగ్గర తిరుగుతూ ఉండేది. ఆమె తల్లిదండ్రులు ఆమెను గుర్తు చేసుకుని ఏడుస్తుంటే అనిత ఆత్మ కూడా వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టింది. ఒకరోజు ఒక చిన్న పిల్లాడు చెరువు దగ్గర ఆడుకుంటూ అనిత ఆత్మని చూశాడు. ఆమె తన బాధను ఆ చిన్న పిల్లాడికి చెప్పింది. పిల్లాడు ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు చెరువులో దీపాలు వేసి అనిత ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆ రోజు రాత్రి అనిత ఆత్మకు శాంతి కలిగింది. చివరికి ఆమె తన కుటుంబానికి శుభం కలగాలనే ఆశతో గాల్లో కలిసిపోయింది. ప్రేమతో, జ్ఞాపకాలతో కొన్నిసార్లు ఆత్మలు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టలేరు. మనం వాళ్ళని గుర్తు చేసుకుని శాంతి కోరుకోవాలి.